తెలంగాణ రాజకీయాల్లో 2025 సంవత్సరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు సహా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను ఓసారి చూద్దాం. 2025 సంవత్సరం అంతా తెలంగాణ రాజకీయాలకు మైలురాయిగా నిలిచిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ పోటీలు ప్రధానాంశాలుగా నిలిచాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ విజన్ తో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యం చూపించారు. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేపింది. మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ కారణంగా 6 నెలల పాటు రాజకీయంగా ఉత్కంఠ రేపింది. చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల ఫలితం మరింత బలాన్నిచ్చిందని అనుకోవచ్చు. వాయిదా పడుతూ వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది అతిపెద్ద ఘట్టం. పల్లెల్లో పట్టు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన త్రిముఖ పోరు ఈ ఏడాది ప్రధాన హైలైట్. ప్రభుత్వ పనితీరుకు ఇది రెఫరెండంగా మారగా, గ్రామీణ స్థాయిలో తన పట్టు నిలుపుకోవడానికి, బీఆర్ఎస్ విస్తరించడానికి, బీజేపీ పట్టు సాధించడానికి కాంగ్రెస్ చేసిన పోరాటం రాజకీయ వేడిని పెంచింది. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. సీఎం వ్యూహాత్మకంగా వెళ్లడంతోనే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని కేబినెట్ మంత్రులే ఒప్పుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఇది పార్టీల మధ్య ఫిరాయింపుల సంస్కృతిపై చర్చకు దారి తీయడమే కాకుండా ఫిరాయించిన నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలపై విచారణ పూర్తయింది. కోర్టు స్పందనను బట్టి స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది కీలకం. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ఈ ఏడాది సమర్పించింది. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయడం, దర్యాప్తు సంస్థల ఎంట్రీతో మాజీ ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగియడం ఈ ఏడాది ప్రధాన హైలైట్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి సిఫారసు చేసింది. సిబిఐ ఇంకా రంగంలోకి అడుగుపెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచే ప్రక్రియ ప్రారంభించారు. ఇది సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పులకు పునాది వేసింది. కానీ న్యాయపరమైన చిక్కుల వల్ల రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది రాజకీయంగా ప్రకంపనలకు కారణమవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇవి కీలకంగా మారనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది కేబినెట్ విస్తరణ చేపట్టి పరిపాలన మరింత వేగం పెంచారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ కొత్త మంత్రులను తీసుకోవడం, ఆశావహుల్లో వ్యక్తమైన అసంతృప్తిని చల్లార్చడం ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది. 2 సార్లు మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తగా 4 పదవులు ఇచ్చారు. వారంతా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గానికి చెందిన వారే. రైతులకు రుణమాఫీ పూర్తి చేయడంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 పెట్టుబడి సాయాన్ని పక్కాగా అమల్లోకి తేవడం ద్వారా ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది. అయితే విపక్షాలు మాత్రం క్షేత్రస్థాయిలో రుణమాఫీ జరగలేదని పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. గ్రూప్ 1 అధికారుల నియామక పత్రాల అందజేత మరియు మెగా డిఎస్సి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు రావడం ఈ ఏడాది సానుకూల పరిణామం అయినప్పటికీ నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని మరో వాదన. యువత ఓట్లను ఆకట్టుకోవడంలో ప్రభుత్వం కొంతమేర ఆకర్షించలేకపోయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం 5 ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిన ఏడాదిగా 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.